హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్. మార్నింగ్ 8-10 వరకు అయితే మా తేజాంశ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతాడండి. ఇంకా వెళ్ళే టైంకి మా అద్యమ్మ అయితే లేస్తుంది. ఒకసారి ఇంకా ముందే లేస్తుందండి. ఇంకా వాళ్ళ అన్నయ్యకి బాయ్ కూడా చెప్పేస్తుంది అనమాట. ఫస్ట్ మా అద్యమ్మకి లేవగానే ఫీడింగ్ ఇచ్చాక కాసేపు అయ్యాకైతే వైటమిన్ డ్రాప్స్ వేస్తాను. ఇంకా మంచిగా 1-1.5 అవర్ ఆడుకుని సెకండ్ నాప్ కంప్లీట్ చేసుకొని లేచింది మా అద్యమ్మ. ఇంకా నా పూజ అయిన తర్వాత నేను అద్యమ్మ కాసేపు అట్లా మంచిగా ఎండలో కూర్చున్నాము. మా అద్యమ్మ కూడా కోల్డ్ అయింది, అందుకే అలా పర్ఫెక్ట్ వింటర్ వేర్లో ఉందండి. ఇంకా వెజిటబుల్స్ అయిపోయినాయి అని చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే ఇన్స్టామార్ట్ నుండి కొన్ని వెజిటబుల్స్ ఆర్డర్ చేశాడు. నాకు ఇష్టమని చెప్పి ప్లమ్ కేక్ కూడా ఆర్డర్ పెట్టాడండి. బట్ నాకు టేస్ట్ అస్సలు బాగాలేకుండే అదైతే. అండ్ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను. అన్నీ ఇలా అవుతుందో లేదో మా తేజాంశ్ అయితే వచ్చేస్తాడు. మా తేజాంశ్ ఇప్పుడు ఎల్కేజీ కదా, ఇంకా వాళ్ళకి హాఫ్ డేసే అనమాట. డైలీ అరౌండ్ 1 o'clock వరకు వచ్చేస్తారనమాట. రోజు వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండి, అందుకే కలర్ డ్రెస్లో వెళ్ళాడనమాట మా తేజాంశ్ అయితే. ఇంకా కేక్ చెప్పాను కదా, ప్లమ్ కేక్ ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పి ఏ కేక్ వచ్చినా మా తేజాంశ్ కట్ చేయాల్సిందే. ఇంకా క్రిస్మస్ కదమ్మా మనం సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి మేము ముగ్గురం అయితే క్రిస్మస్ కేక్ని అయితే కట్ చేస్తున్నాము. సో అందరికీ మెరీ క్రిస్మస్ ఫ్రమ్ అస్ టు యూ ఆల్. సో నా ఇద్దరు పిల్లలతో అయితే ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను కాసేపు. ఎప్పుడు కూడా మనకు లేని వాటి కోసం అయితే ఆలోచించకూడదండి. మనకున్న దాంట్లో మనకున్న వాటిలోనే హ్యాపీనెస్ వెతుక్కోవాలి, హ్యాపీగా ఉండాలి. సో నేనైతే అలాగే ఉంటానండి. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్